అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ నటి నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోలు ఎన్నో అవార్డులని రివార్డులని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తర్వాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి రాకాసా మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు రాకాసా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, గ్లిమ్స్, టీజర్, సాంగ్ అన్నీ కూడా జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్లో టీం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పదే పదే అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ను తాజాగా రిలీజ్ చేస్తుంది. ఈ లిరికల్ వీడియో సాంగ్ని చూస్తుంటే హీరో మీద హీరోయిన్కి ఉన్న ప్రేమ, వన్ సైడ్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ప్రేమను చాటేలా సాంగ్ సాగింది. ఇక గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. హైదరాబాద్లోని కోకాపేటలో సినీ ప్రియులకు ఒక అద్భుతమైన వినోద ప్రపంచం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది. మరోవైపు మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీనింగ్లో థియేటర్లోని అత్యాధునిక సాంకేతికతను ప్రదర్శించారు. ముఖ్యంగా ఇందులోని డాల్బీ విజన్ సౌండ్ సిస్టమ్ పనితీరును చూపించేందుకు పుష్ప 2 RRR సన్నివేశాలతో పాటు వారణాసి హిందీ రామాయణ్ 3D ట్రైలర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ తన 2 ఏళ్ల నిరంతర శ్రమకు ఈ థియేటర్ ఫలితమని ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇంత పెద్ద స్క్రీన్తో మల్టీప్లెక్స్ నిర్మించడానికి 2 ప్రధాన సంఘటనలు ప్రేరణగా నిలిచాయని ఆయన వెల్లడించారు. ఒకటి యూఈ క్రియేషన్స్ వంశీ సూళ్లూరుపేటలో నిర్మించిన భారీ థియేటర్ కాగా, రెండోది తనకు తెలిసిన ఒక బడా వ్యాపారవేత్త మిషన్ ఇంపాసిబుల్ 6 టికెట్ల కోసం పడిన ఇబ్బందిని చూడటం. ఈ 2 సంఘటనలే తనను ఒక అద్భుతమైన బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించాలనే దిశగా అడుగులు వేయించామని తెలిపారు. డాల్బీ విజన్ టెక్నాలజీతో కూడిన ఈ బిగ్ స్క్రీన్ థియేటర్లో ఏకంగా 72 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్లను అమర్చారు. కేవలం ఈ సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి 9 నెలల సమయం పట్టింది. 600కు పైగా సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ మల్టీప్లెక్స్లో మొత్తం 4 స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా టికెట్ ధరను ₹450 నిర్ణయించారు. హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను అల్లు సినిమాస్కి రావడం జరిగింది. సో నిన్ననే మన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అల్లు సినిమాస్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాను. చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రీ బాగుంది. సో ఈ థియేటర్ గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆల్రెడీ ఇంతకుముందే నేను తెలుసుకున్నాను. ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసి మీకు దీని మీద రివ్యూ ఇస్తాను. మా పాలకులు అల్లు రామలింగ గారు. హాయ్ బాబీ గారు, నమస్కారం. హాయ్ బాబు గారు. ఈ థియేటర్లన్నీ చూసుకునేది బాబీ గారే, ఆయన ఉన్నారు. అలాగే ఆఫీసులో ఉండేది బాబు గారు, ఆయన అక్కడ మొత్తం చూసుకునేది ఆయన గిటార్స్లో. సో ఈ ఫుడ్ కోర్టు, స్టార్టింగ్ ఫుడ్ కోర్టు వండర్ఫుల్గా ఉంది. స్టార్టింగ్ ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కోర్టు. సో ఇది డాల్బీ సినిమా. దీని స్పెషాలిటీ ఏంటో మళ్ళీ కాసేపు మొత్తం చెప్తాను. సో లోపలంతా కూడా అంటే వాళ్ళతో పోల్చడం కాదు కానీ ఎంబీ మాల్ స్టైల్లోనే లోపలంతా అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. ఏమాత్రం తగ్గకుండా ఉంది. డెకరేషన్ కానీ లోపల ఇన్సైడ్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది.
This is Dolby Cinema. It's where the most advanced cinematic technology you've ever experienced begins. This is Dolby Atmos. The number of speakers around you no longer matters, because this is the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels. డాల్బీనే ఎందుకు చూస్ చేసుకున్నావు అని అంటే, డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ది లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ది బ్రెడ్త్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. డాల్బీ బిలీవ్స్ ఇన్ దట్. అందుకని వాళ్ళు ఇదివరకు సౌండ్ మీద ప్రత్యేకత సంపాదించిన వాళ్ళు సినిమా విజువల్స్ మీద కూడా ప్రత్యేకత సంపాదించి, దాన్ని మనం ఏ సినిమా తీసినా కూడా దాన్ని డాల్బీగా మారిస్తే ఇటువంటి కలర్స్ వస్తాయి, ఇంత బాగా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసి వాళ్ళు ఈ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది, డాల్బీ వాజ్ ఏ సౌండ్ బట్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. చాలామందికి ఆ డిఫరెన్స్ తెలీదు. డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈజ్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో అటువంటి ఎక్స్పీరియన్స్ సంపాదించడం కోసం మేము 2024లో డాల్బీని కాంటాక్ట్ చేశాం. ఇక్కడ డాల్బీకి ఇండియా రిప్రజెంటేషన్ మిస్టర్ రాజన్ ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు. మేము ఈ డాల్బీ ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఫంక్షన్లో ఆయన హెల్ప్ చేశారు. వారందరికీ ఒక కర్తార్థం చేశారు. ఆయనే తర్వాత సార్ మొత్తం వాళ్ళ ఒక టీం ఇంతమంది ఉన్నారు. ఈయన సౌత్ ఇండియా హెడ్, ఆయన ఆల్ ఇండియా హెడ్. అట్లాగా వీళ్ళతోటి మీరు టెక్నికల్ స్పెక్స్ మరీ చాదస్తంగా మమ్మల్ని చంపేశారు అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు చేసింది ఎంత కరెక్టో అని అనిపిస్తుంది. సుమారుగా 70 జూమ్ కాల్స్ మాట్లాడుకుంటాం బిట్వీన్ అమెరికా, జర్మన్ అండ్ అవర్ ఇండియన్ టీమ్. వీళ్ళు ప్రతిసారి ఆ టెక్నికల్ స్పెక్స్ కోసం, కరెక్షన్స్ కోసం, దీనికోసం దానికోసం అబ్బోబోబో అసలు ఆ జార్గన్ కానీ అవి కానీ అసలు మనకు అర్థం కావు. ఇందులో సుమారుగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్లు స్పీకర్స్ పక్కన ఉంటాయి. వాటిని అన్నిటినీ ఇక్కడ పెట్టి దీన్ని ఒక బ్లాక్ పల్చటి దీనితోటి డిజిటల్ వినోద ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి మరో క్రేజీ ఒరిజినల్ సిరీస్ సిద్ధమైంది. గుర్తుకొస్తున్నాయనే టైటిల్తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ గ్లిమ్స్ను శుక్రవారం గ్రాండ్గా విడుదల చేశారు. మరిచిపోలేని మధుర జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయిన ఒక వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుందని గ్లిమ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. జ్ఞాపకాలకు ప్రస్తుత జీవితానికి మధ్య సాగే ఒక ఎమోషనల్ జర్నీలా ఈ సిరీస్ను మలిచారు. బేబీ సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. యశశ్రీరావు హీరోయిన్గా సందడి చేయబోతుంది. వినోద్ కాళీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. విరాజ్ అశ్విన్ నటన, ఫీల్ గుడ్ విజువల్స్ ఈ సిరీస్ మీద పాజిటివ్ వైబ్స్ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ఒరిజినల్ సిరీస్ త్వరలోనే ఈటీవీ విన్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ది కేరళ స్టోరీ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అదా శర్మ ఇప్పుడు ఓ సూపర్ ఉమెన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కొత్త చిత్రానికి సూపర్ విల్లీ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాకు రాజేష్ బచ్చాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదా శర్మ పాత్ర చాలా భిన్నంగా ఉండనుంది. ప్రపంచాన్ని కాపాడే సూపర్ హీరోలా కాకుండా తన శక్తులతో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే లేజీ, కన్ఫ్యూజన్ ఉన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో కూడా ప్రపంచాన్ని రక్షించడం కంటే నిద్రపోవడానికే ఇష్టపడే పాత్రగా ఆమెను చూపించారు.
చూపించారు. ఇక దర్శకుడు రాజేష్ బచ్చాని మాట్లాడుతూ, కమాండో సినిమాలో ఆదా చేసిన భావనారెడ్డి పాత్ర నాకు గుర్తుంది. ఆమెలోని సహజమైన ప్రతిభ, చురుకుదనం, హాస్యం చూశాక మా సూపర్ వెల్లి పాత్రకు ఆమె సరైన ఎంపిక అనిపించింది. 3 ఏళ్లుగా ఈ స్క్రిప్టుపై పనిచేస్తున్నాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తామని తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒకేసారి 2 పండగలాంటి వార్తలందే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్డే కానుకగా ఆయన నటిస్తున్న 2 ప్రతిష్టాత్మక చిత్రాల నుంచి కీలక అప్డేట్స్ రానున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. బ్లాక్ బస్టర్ చిత్రం రంగస్థలం తర్వాత రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో RC-17 తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల పుష్ప 2తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించారు. చరణ్ పుట్టిన రోజున ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్తో పాటు షూటింగ్ ప్రారంభ తేదీని కూడా ప్రకటించవచ్చని సమాచారం. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చరణ్ పుట్టిన రోజున పెద్ది టీజర్ను విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రముఖ తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దివంగత తమిళ నటుడు ఎంజీఆర్పై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు మాట్లాడలేదని, అనుకోకుండా ఆ వ్యాఖ్యలు దొర్లాయని అన్నారు. అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు. తమిళ సినిమా ప్రేక్షకుల్లాగే నేను కూడా ఎంజీఆర్ను దైవంలా భావిస్తానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాంతారావును ప్రశంసించే క్రమంలో అనుకోకుండా నోరు జారానని అంగీకరించారు. అనుకోకుండా జరిగిన ఈ అంశాన్ని కొందరు పెద్దది చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్న సమయంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని కూడా గుర్తు చేసుకున్నారు. తాము నటిస్తుంటే ఆయన వచ్చి చూసేవారని, అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడగలనా అని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టికెట్ ధరల పెంపుపై ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టికెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టికెట్ రేట్లు పెంచాలంటే చిత్రం విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరించే విధానాన్ని కొనసాగించాలని సూచించింది. సుప్రీం తీర్పుతో తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్కు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం దక్కింది. టాలీవుడ్లో ఒకప్పటి క్యూట్ అండ్ హోమ్లీ హీరోయిన్ రాశి తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ఇప్పుడు తన భర్తతో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతూ ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దాదాపు 22 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ రియల్ లైఫ్ కపుల్ రియల్ లైఫ్ దంపతులుగా కనిపించబోతూ ఉండటం విశేషం. వీరిద్దరి ప్రేమ కథ 2004లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు సినిమా షూటింగ్లో మొదలైంది. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నివాస్ ఎం శ్రీనివాస్తో రాశి ప్రేమలో పడ్డారు. తర్వాత పెద్దలను ఒప్పించి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. నివాస్ ఆ తర్వాత దర్శకుడిగా మారి మహారాజశ్రీ, లంక వంటి సినిమాలను తెరకెక్కించి తనకంటొక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నివాస్ తన 3వ సినిమా పనుల్లో బిజీగా ఉండగా తన శిష్యుడి సినిమా కోసం ఆయన నటుడిగా సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నివాస్ గ్రామ సర్పంచ్ పాత్రలో కనిపించబోతున్నారు. సర్పంచ్ వైఫ్గా ఒక పవర్ఫుల్ రోల్లో రాసి నటిస్తున్నారు. రియల్ లైఫ్ భార్య భర్తలు ఇలా ఒకే సినిమాలో దంపతులుగా నటించడం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే విషయమే. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రాశి మళ్ళీ ఒక ఫుల్ లెంత్ రోల్లో కనిపిస్తూ ఉండడంపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. సర్పంచ్ భార్యగా ఆమె తన సహజ నటనతో విజృంభించే అవకాశం ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆమె పాత్రలో ఉండే గాంభీర్యం, ఇంటెన్సిటీ సినిమాకు మేజర్ హైలైట్గా నిలుస్తాయట. నివాస్ కూడా మేకింగ్లోనే కాకుండా నటనలో కూడా తన సత్తా చాటాలని పక్కగా ప్లాన్ చేసుకున్నారు. నేటి తరం ఆడియన్స్కు కూడా నచ్చేలా ఈ సినిమా కథా నేపథ్యం ఉండబోతుంది. సినిమా షూటింగ్ సమయంలో ఈ దంపతుల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి యూనిట్ అంతా ఫిదా అయిపోయారట. రాశి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ ప్రొడక్షన్ హౌస్ రోజా ఆర్ట్స్ అధినేతలలో ఒకరైన ఎం అర్జునారాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక స్వర్ణయుగాన్ని కల్లారా చూసిన ఈయన మరణ వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఒక గొప్ప నిర్మాతను ఇండస్ట్రీ కోల్పోయింది. నందమూరి తారక రామారావు వంటి దిగ్గజ హీరోలతో భారీ చిత్రాలను నిర్మించి అర్జునారాజు సెన్సేషన్ క్రియేట్ చేశారు. శివరామరాజుతో కలిసి రోజా ఆర్ట్స్ బ్యానర్పై ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొండవీటి సింహం, వేటగాడు వంటి క్లాసిక్ హిట్స్ ఈయన నిర్మాణంలోనే రూపుదిద్దుకున్నాయి. మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించే సినిమాలను నిర్మించడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. కేవలం రోజా ఆర్ట్స్ మాత్రమే కాకుండా రోజా ప్రొడక్షన్స్, రోజా ఎంటర్ప్రైజెస్ వంటి బ్యానర్ల మీద కూడా ఆయన అనేక చిత్రాలను నిర్మించారు. అప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలకు ధైర్యంగా పెట్టుబడి పెట్టే అతి కొద్ది మంది నిర్మాతలలో అర్జునారాజు ఒకరు. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన విజన్ వల్లనే తెలుగు సినిమా స్థాయి క్రమంగా పెరుగుతూ వచ్చింది. అర్జునారాజు మరణం పట్ల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఒక లెజెండరీ నిర్మాతను కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. సినీ విశ్లేషకులు సైతం ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ గురించి సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు సినిమా గ్లామర్, కమర్షియాలిటీ కొత్త పుంతలు తొక్కించిన నిర్మాతగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలను నిర్మించి తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఆయన నిర్మించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనేది. ప్రస్తుతం ఉన్న యువ నిర్మాతలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ లాంటి వారని సినీ పెద్దలు చెబుతూ ఉంటారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించడం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆ కాలంలో అర్జునరాజు నిర్మించిన చిత్రాల పాటలు, డైలాగులు నేటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఒక గొప్ప సినీ శకం ఈయన మరణంతో ముగిసినట్లయింది. పరిశ్రమకు ఎంతో సేవ చేసిన అర్జునరాజు జ్ఞాపకాలు ఆయన నిర్మించిన సినిమాల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. రంగుల ప్రపంచంలో తనకంటూ ఒక బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నిర్మాత భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన కళాఖండాలు ఎప్పటికీ జీవించే ఉంటాయి. మ్యాట్స్కి పోయిన తర్వాత ఎలాంటి సినిమా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మానస గారి కథ చెప్పారు నాకు. ఆవిడ అడిగాను, ఏంటండి ఈ కథలో మెయిన్ అదేదో అంటారబ్బా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూఎస్పీ ఏంటండి అని అడిగా. నువ్వే బాబు అన్నారు. నేను అదనుకున్నా, ఊరుకోండి కథ ఒప్పుకుంటాను, ఫస్ట్ కథ చెప్పండి అన్న. ఆవిడ ఒకటే మాట అన్నారు, ఆడియన్స్కి మనం చేసే సినిమాలు సరిపోవట్లేదు, ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వాలి, ఇంకా బెటర్ క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఒక మాట చెప్పారు. నేను అక్కడ ఫస్ట్ పడిపోయాను. దాని తర్వాత కథ స్టార్ట్ చేశారు. ఒక ఫ్యాంటసీ, కొంచెం హారర్, కొంచెం అడ్వెంచర్. మనం ఉన్నాం కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అదైతే గ్యారంటీ. థ్యాంక్ యూ, చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ ముందు. వెన్నెల డీడీ కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇక ఈ సినిమాలో అయితే నా వెన్నెల తనే. సినిమాకి మనం వెన్నెల మార్చేస్తుంటాం అంతే. అమ్మాయిలు చాలా హర్ట్ అయ్యారంట. మొన్న రబ్బప్ప అనే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్ చేస్తే, ఎప్పుడు మీ మగాళ్ళ ఏడుపులేనా, మాకు వేరే పాటలు ఉండవని చెప్తే వెంటనే నాకంటే మంచి పాటలు వేసుకొచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు హీరోలో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటని కంపోజ్ చేశారనమాట, పదే అని. దాని తర్వాత వెనక్కి రావాలా సార్? సారీ సార్, వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీరు దూరం చేస్తున్నారు సార్ నన్ను. ఎక్కడ ఆపాం? మ్యూజిక్ డైరెక్టర్ హీరోలో ఉన్నారు. సరే, ఇప్పుడు అది మళ్ళీ చెప్పాలా మీరు? అంటే అక్కడికే ఆపారని చెప్తున్నా. పదే అని మొన్న మేము ఒక వీడియో చేసాం. జనరల్గా మనలో మన మాట, అమ్మాయిలు మీరు నమ్మాల్సిన నిజం ఏంటంటే, మా అబ్బాయిలకి నిజంగా హింట్స్ అర్థం కావు. మేము తెంగరోళ్ళం. మాకు అమ్మాయి మొహం మీదకి వచ్చి నువ్వు నాకు ఇష్టం రా మగడా అని చెప్తేనే మేము నమ్మం. మాకు అదొక వ్యాధి అంతే. అలాంటి చాలా అమ్మాయిలకి ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి మా అనుదీప్ గారి పాటతో వచ్చారనమాట. కోర్స్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వినలేదు, బట్ ముందు ఉండి విన్న వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాం మేము. సినిమాలో డెఫినెట్గా ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా విజువల్స్ మేము రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే అది కొంచెం కథను రివీల్ చేస్తుందనే చిన్న భయం. అంటే మాకేదో ఉంటుందిలేండి, మా స్పాయిలర్స్ అని ఏదో మా బాధలు ఉంటాయి.
ఆ పదే పదే పాట నిజంగా నేను హెయిర్ గారు చెప్పినట్టు మా అందరికి ఫేవరెట్ సాంగ్. చాలా చాలా ఇష్టంతో చేశారు అనుదీప్ గారు. అండ్ ఏమో మాకైతే ఈ మధ్యకాలంలో ఒక ఇంత మంచి లవ్ సాంగ్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాలేదని మేము అనుకుంటున్నాం. మేబీ వీ డోంట్ నో. సరే అబ్బా, ఇంటరాక్షన్లో చేద్దాం కదా, ఇంకెంతసేపు నా సినిమా గురించి మాట్లాడాలి. మీరేమన్నా అడగచ్చు కదా, మంచిగా మాడదాం ఒక 10 నిమిషాలు. మీ అందరికి బోర్ కొట్టట్లేదా? ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా ఊరికే వచ్చి అందరు స్పీచ్లు ఇచ్చి మీ బోర్ కొట్టదా? కాదు, కెన్ వి, ఇస్ ఇట్ పాసిబుల్? డాన్సా? ఆడియన్స్ కి మైక్ ఇవ్వాలా మీకు? ఇద్దామండి. ఇద్దాం. వాళ్ళు పాపం చూడండి ఎంత మంచిగా అందరూ ఫుల్ తినేశారు, మంచి నిద్రమత్తులో ఉన్నారు. మేము మాట్లాడితే ఏమంటారు? రెడీ ఉన్నారా? మైక్ అక్కడ మైక్ ఇచ్చాను మా ముందు. అక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు చేస్తారు. నేను అడిగితే మాత్రం సడన్ ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ. కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తర్వాత రాకాస చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ అందులో సంగీత్ హీరోగా చేయడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆయనకి, అంటే మా హీరో సంగీత్ శోభన్కి ఒక రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. వద్దంటారా? మైక్ వద్దంటారా? ప్రాబ్లం, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయేటట్టుంది మీకు. వద్దు బాబు, నా గొంతు బాగున్నా బాగాలేకపోయినా నేనే మాట్లాడతా. ఆయన మాట్లాడితే నా బడ్జెట్ సినిమా రిలీజ్ తర్వాత కూడా పెరిగేటట్టుంది. సో వద్దు, పర్లేదు కదా, ఇట్లా కొంచెం చిన్మయ్ ఆ టైప్లో మేనేజ్ చేస్తా. ఇంతకన్నా ట్రై చేశాను సార్, మొత్తం పోతే పోద్ది ఒకేసారి. సాంగ్ రిలీజ్ కన్నా ప్రీ రిలీజ్ ఇక్కడ పెట్టుకొని ఉంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద అరేంజ్మెంట్ మేము కూడా చేయలేమేమో ఫర్ ద ప్రీ రిలీజ్. సో ఫర్ దాట్ హ్యాట్స్ ఆఫ్ గైస్. It does not look like a college event. It looks like a big movie event. So kudos, and I'm also sad that నేను కూడా ఇలాంటి కాలేజ్లో చదువుంటే నాకు కూడా ఇంత గ్రాండ్గా ఒక ఫెస్ట్ జరిగేది. ఓకే, అందుకే కొంచెం ఈరోజు కూడా ఐమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ సెయింట్ పీటర్స్. ఐ హోప్ దట్స్ ఓకే. లవ్లీ ఎనర్జీ. అక్కడ ఫుడ్ ఏదో బాగున్నట్టుంది, వెనకాల అందరు తింటున్నారు కనిపిస్తుంది. But thank you so much for being such lovely, giving us such lovely response మా 2 సాంగ్స్కి. పదే పదే యాక్చువల్లీ పదే పదే ప్రాణం ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే చాలా ఫీమేల్ సైడ్ సాంగ్స్ వినుంటాం మనం. ఆల్మోస్ట్ ప్రతి పాటలోనూ హీరోని అడుక్కోవడమే సరిపోతుంది, నాకు ప్రేమిప్పు అని. ఐ డోంట్ లైక్ దట్. వీఆర్ నాట్ బెగ్గింగ్ ఫర్ లవ్, వీఆర్ జస్ట్ టెల్లింగ్ దిస్ ఇస్ హౌ ఐ ఫీల్ ఇన్ లవ్. అదే I think is Pade Pade Pranam. We don't beg for love, we become love. So that is what Pade Pade Pranam is. I really hope April 3rd na meer andaru Rakasa theaters lo chudandi. It has fantasy, it has adventure, it of course has brilliant performances and చాలా comedy. Family anta choose cinema, friends andaru choose cinema, chinna pillalu peddavallu andaru choose cinema. Thank you so much for giving us the opportunity to coming and celebrating our song Pade Pade and to put forward our film in St. Peter's Engineering College. Thank you so much. I hope you guys have a very good rest of the evening without us. But enjoy along, like we are going to live vicariously through you, okay? So, bye-bye. So yes, have an amazing rest of the evening, and గొంతు బాగున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పోస్ట్ రిలీజ్ వస్తాను. అప్పటి వరకు మా పదే పదే సాంగ్ మీరు పదే పదే వింటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.